నేరాన్ని నేరంగా చూడాలి. నేరాన్ని రాజకీయంతో ముడిపెడితే చివరికి నిజం చచ్చిపోతూ అబద్ధం పైకొస్తుంది. ఆ పైన అది బూమరాంగ్ అయితే గనక ప్రమాదం అవుతుంది. ఇప్పుడు జగన్ పుట్టినరోజు వేడుకలు గతంలో ఎన్నడూ లేనంత ఘనంగా జరిగినాయి ఈ ట్రిప్. ఎందుకయ్యా అంటే వైసీపీ వాళ్ళ మీద అణచివేత అన్నటువంటి ఒక ఆగ్రహంతో రగిలిపోతున్నోళ్ళు క్రిందటిసారి జగన్‌ని వదిలేసినటువంటోళ్ళు ఎన్నికల సమయంలో ఇక జగన్ లేకపోతే తమ జీవితాలకు ఇబ్బంది అన్న కోణంలో కసిగా చేశారు. అదేం పార్టీ ఆర్గనైజ్ చేయలే. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా విపరీతంగా చేసుకొచ్చారు. అందులో భాగంగా అనంతపురం జిల్లా దగ్గర జరిగినటువంటి ఘటనలో ఒక గర్భిణి ఏదైతే మా ఇంటి ముందు బాణాసంచా కాల్చద్దంటే అబ్బాయి కొట్టాడు తనని. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అన్నటువంటి పాయింట్ ఒక ఎత్తైతే గత 2, 3 రోజుల నుంచి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అంతా కూడా ఇలాంటి రాక్షసులే ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్నట్టు ప్రొజెక్ట్ అయింది. తీరా చూస్తే జనసేనకే సంబంధించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధి ఇప్పుడు అసలు నిజాలు చెప్పుకొచ్చారు. అది కూడా జనసేనకు అనుకూలంగా ఉండే 99 టీవీలో చెప్పుకొచ్చాడు. ఏమని? అసలు అతను ఎవరైతే ఈ తన్నిన అతనిది ఆ గొడవంతా కూడా వాళ్ళ కుటుంబ గొడవ. ఏ గొడవైనా సరే గర్భిణి కొట్టడం ఖచ్చితంగా తప్పే. అయితే ఆమె వదిన అవుతుందట. వాళ్ళిద్దరికీ కుటుంబ గొడవలు ఉన్నాయట. ఆ వదిన బిడ్డ చనిపోతే ఆ చనిపోయడానికి కారణమైంది అంగన్వాడీ టీచర్ అయితే ఆ టీచర్ ఇతనికి బంధువు అవుతుందట. ఆ కారణంగా వీళ్ళ మధ్యన ఒక ఘర్షణ వాతావరణం ఉంది. ప్లస్ కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, వెళ్ళిపోయారు. ఇద్దరు బంధువులే. తన్ని దెబ్బతిన్నటువంటి అమ్మాయి బంధువే, ఇద్దరు బంధువులే. తన్నించుకున్నటువంటి అమ్మాయి. అదే సందర్భంలో కేసు పెట్టుకున్నారు. ఇది నడిచింది. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటంటే జగనే చేయించాడన్న కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అతను జనసేన కార్యకర్తట. పవన్ కళ్యాణ్ వీరాభిమానట. అదేంటి పవన్ కళ్యాణ్ వీరాభిమాని జనసేన కార్యకర్త ఎవడన్నా జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుతారంటే పల్లెటూళ్ళల్లో ఓ మందు, ఫుడ్డు ఇవి దొరుకుతున్నప్పుడు అందరూ కలిసి కూర్చుంటారు. కార్యక్రమం నిర్వహించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. పాల్గొన్నటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను జనసేన అన్నటువంటిది ఆధారాలతో సహా బయటపడడం అన్నటువంటిది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇది అతను తెలుగుదేశం జనసేనలకు సంబంధించినటువంటి దాంట్లో ఈ చివర కూర్చున్నటువంటి అబ్బాయి అనమాట. అతను సోషల్ మీడియా పోస్టులు చూసినా కూడా ఇలాగ ఉన్నాయి అనమాట. పవన్ కళ్యాణ్ అభిమానిగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పోస్టులే పెట్టుకుంటూ వచ్చాడనమాట. పవన్ని అభిమానిస్తూ పెట్టుకున్నటువంటి పోస్టులే. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు అనడానికి సాక్ష్యం ఇది. ఇతను కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో దాడి చేసినటువంటి అజయ్ దేవ్ ఇవాళ అతన్ని కొట్టారు. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. కొట్టి నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకొచ్చారు కదా. ఆ తీసుకువచ్చిన దాన్ని చూసి ఆవేదన చెందినటువంటి జనసేనకే సంబంధించినటువంటి ఎంపీటీసీ అమర్ బయటపెట్టాడు ఈ విషయాన్ని. చూసి బాధేసింది. అది వాళ్ళ కుటుంబము. పోనీ దళిత యువత మీద దాడి అన్నారు. అతను కూడా అదే సామాజిక వర్గం. ఓ 10 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళల్లో వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఈ విషయాన్ని వాళ్ళ అన్నయ్య ఎవరైతే గర్భిణీకి సంబంధించినటువంటి అన్నయ్యని అడిగితే మేము ఇట్లా అనుకోలేదు, వరకునే ఆయన కొంచెం బెదిరేబెద్దం పోలీసులతో అనుకున్నాం, ఇంత దాకా అవుతుంది అనుకోలేదు, ఇప్పుడు మా చేతుల్లో ఏమి లేకుండా పోయింది అని చెప్పాడు అన్నటువంటిది అతను 99 టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చినటువంటి అంశం. అదే సందర్భంలో ఈ వ్యవహారం కాస్త కొత్త మలుపులు తిరుగుతున్నటువంటిది ఏంటయ్యా అంటే ఇప్పుడు ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తుంది. చూసారా ఎంత అబద్ధాలు చెప్తున్నారో మా మీద అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా తీసుకుని వస్తుంది. ఈవెన్ అతనికి సంబంధించినటువంటి సోషల్ మీడియా పోస్టుల్లో చూసుకున్నా సరే ఎవరైతే ఇప్పుడు కొన్ని చూసాం కదా అతను సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులు, అతని ఇన్స్టాగ్రామ్ అతని అభి కార్తీక్ పేరుతో అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. అందులో చూసుకున్నా సరే సేమ్ ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఏదైతే అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇది. దీంట్లో చూసుకున్నా సరే పవన్ కళ్యాణ్ ఈ అభిమానమే అతని దగ్గర కనబడుతున్నటువంటిది. అయితే అతని క్యారెక్టర్ అట్లాగా అరాచకంగా ప్రవర్తించే క్యారెక్టర్ కూడా కాదు, భయస్థుడు. ఆ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఇష్యూ కారణంగా జరిగిందంటూ ఆ ఎంపీటీసీ చెప్పుకొచ్చారు. ఇది కాస్త ఇప్పుడు ఓ రకంగా బూమరాంగ్ అయ్యింది అనుకోవాలి. దాన్నే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి ప్రస్తావిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఎల్లో మీడియా ఇంతకంటే దిగజారలేన ప్రతిసారి దిగజారిపోతూ వీళ్ళు రాస్తున్నటువంటి వార్తలు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అంగరంగ వైభవంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు.
పొలాల్లో రైతులు, మహిళలు ఎక్కడికక్కడ వాళ్ళ ఇంట్లో బర్త్డే లాగా అక్కడ ఇంట్లో 10 మంది, 4, 5 పిలుచుకొని వాళ్ళు కేక్ కట్ చేసుకొని అంగరంగ వైభవంగా జరిగితే ఇప్పుడు దాన్ని ఏదో ఒక విధంగా తప్పుదోవ పట్టించడానికి, ఇక్కడేదో అరాచకం జరిగిపోయిందని సృష్టించడానికి వీళ్ళు ఒకదాన్ని ఒక ఇష్యూని అడ్డం పెట్టుకొని మొత్తం ఇప్పుడు రాష్ట్రంలో ఇక ఏ సమస్య లేనట్టుగా ఇదేదో వచ్చినట్టుగా తప్పుదోవ పట్టించడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, రోడ్డుపై నడిపిస్తూ స్టేషన్కు గర్భిణీపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తకు పోలీస్ ట్రీట్మెంట్, శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నడి రోడ్డుపై ఊరేగింపు, రక్తాభిషేకం, రప్ప బ్యాచ్ అందరిపై చర్యలు, సాధారణ ప్రజలపై దాడులు చేసిన వారిపైన కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో ఫ్లెక్సీ షాపు సీజు, యజమాని అరెస్టు. మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకల పేరిట అరాచకానికి పాల్పడ్డ వైసీపీ శ్రేణులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ముత్యాలవారిపల్లి గ్రామంలో గర్భిణిపై దాడి చేసిన వైసీపీ కార్యకర్త అజయ్ దేవును పోలీసులు అరెస్ట్ చేసి కదిరిపట్నంలో రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకుని వెళ్లారు. ఎవరు చెప్పాడు మీకు వైసీపీ కార్యకర్త అని? ఇక్కడ ఈనాడులో కూడా గర్భిణిపై దాడి కేసులో వైకాపా కార్యకర్త అరెస్టు, రోడ్డుపై నడిపించి తీసుకెళ్లిన పోలీసులు. వైకాపా కార్యకర్తను ఎవరు చెప్పారు? వాళ్ళ తండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కొడుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోతాడా? మరి పురంధేశ్వర్ గారు మొన్నటిదాకా ఏ పార్టీలో ఉన్నారు? అప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఏ పార్టీలో ఉన్నారు చెప్పండి? రామారావు గారు కూతురు ఒక పార్టీలో ఉంది, ఇంకో కూతురు ఒక పార్టీలో ఉంది. తండ్రి ఒక పార్టీలో ఉంటే కొడుకు కూడా అదే పార్టీ అయిపోతాడా? అతను జనసేనకు సంబంధించినటువంటి క్రియాశీల కార్యకర్త. మీరు కావాలంటే ఇన్స్టాగ్రాము, ఆ ఫేస్బుక్ కూడా మీకు చూస్తే అర్థమవుతుంది. రెండోది, వాళ్ళిద్దరు ఎవరైతే ఇప్పుడు ఈ ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూ అనేది వాళ్ళ మీద దాడి జరగల. అసలు ఎవరైతే గర్భిణీ స్త్రీని కాలుతో తన్నారు అని చెబుతుంది పూర్తిగా వాస్తవం. ఆ గర్భిణీ స్త్రీ ఏదైతే వీళ్ళ అన్న వాళ్ళ వైఫ్, వీళ్ళిద్దరూ ఒకటే దాయాదులు, ఒకటే ఇంటి పేరు, ఒకటే కులము, వాళ్ళ బంధువులు. సో వాళ్ళిద్దరి మధ్య అంతమంది రైవల్ ఉంది. సో వీళ్ళ ఫాదరుతో పాటు ఇతను ఉన్నాడు అక్కడ. వీళ్ళ ఫాదర్ అక్కడ ఉంటే వీళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ర్యాలీ జరుగుతూ ఉంది, అక్కడ టపాసులు కాలుస్తుంటే వీళ్ళ ఫాదర్ అక్కడ ఉంటే వీళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మాట్లాడుతూ ఉన్న సందర్భంలో వాళ్ళ ఇంటి ఎదురుగా ఎవరైతే ఇప్పుడు ఈ గర్భిణీ స్త్రీ అంటున్నారో ఆ గర్భిణీ స్త్రీ ఇంటి ఎదురుగా ఏదైతే టపాసులు కాలుస్తుంటే, నువ్వు మా ఇంటి ఎదురుగా టపాసులు ఎలా కాలుస్తావు అని చెప్పి ఆయన్ని తోసింది. ఆయన తోసేటప్పటికి మా నాన్న నువ్వు తోసేస్తావా, మా నాన్న మీద కలబడుతున్నావు అని చెప్పి ఈయన ఆమెని అలా తోసాడు. తోయంగానే కింద పడింది. అక్కడేం అవ్వాలి ఆమెకి. దీని మీద హత్యాయత్నం కేసు అంట ఆమెకి. ఇప్పుడు మీరు కాలుతో తంతే మరి గర్భిణీ స్త్రీ కదా, లోపల శిశువుకి ఏమన్నా అవుతుంది కదా. శిశువు తల్లి ఇద్దరు క్షేమంగా ఉన్నారు అంటే కాలుతో తన్నలేదు అసలు అక్కడ. కానీ కాలుతో తన్నారని చెప్పి వీళ్ళు ఏదో ఐఎస్ఐ ఏజెంట్ లాగా రోడ్ల మీద తీసుకెళ్తూ ఇప్పుడు ఇతను జనసేన కార్యకర్త ఏం సమాధానం చెబుతారు? వైకాపా కార్యకర్త అని రాశారు. సో ఎవరినైనా మీరు ఇలా రోడ్ల మీద పోలీసులు మరి మీరు తీసుకెళ్లాల్సిన ఎవరు? మచ్చుమరిలో 9 ఏళ్ల బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే 18 ఏళ్ళు అయింది, శవం దొరకల. పోలీసులు బతికే ఉన్నారా, చచ్చిపోయారా? ఈ రాష్ట్రంలో రోజుకి పేటరేకపోతుంటే ఇక్కడ అత్యాచారాలు చేసి హత్యలు చేసేవాడిని తీసుకెళ్లరు మీరు. ఏదో వాళ్ళిద్దరికి అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తిగత తగాదాలతో ఒకరినొకరు తోసుకున్న దాంట్లో మర్డర్ కేసు పెట్టారు, హత్యాయత్నం కేసు. గొప్ప రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎంత బరి తెగించారో చూడండి. పోలీసులు బరి తెగించి అధికార పార్టీ నాయకులు చెప్పినట్టుగా వ్యవహరిస్తున్నది కనపట్టలేదా? అతను జనసేన అని చెప్పి నిన్న ఒక ఛానల్లో డైరెక్ట్గా అతను జనసేన ఎంపీటీసీ సభ్యుడు అమర్ వచ్చి అక్కడ జనసేన అతను ఫోనింగ్లో చెప్పాడు. ఆ ఛానల్ ఫోన్లో ఇంటర్వ్యూ తీసుకుంటే అతన్ని ఆ ఫోనింగ్లో అతను చెప్తా ఉన్నాడు, అసలు తన్నలేదండి, అదంతా తప్పుడు కేసు, అతన్ని అలా తీసుకెళ్ళడం తప్పు, ఆ గర్భిణీ స్త్రీని తన్నలేదు, వాళ్ళ మధ్య ఉన్న గొడవలతో దీన్ని ఇష్యూ చేశారు. సో అతనికి అసలు వైఎస్ఆర్సీపీకి ఆ కుర్రాడికి సంబంధం లేదు, అతను జనసేనలో తిరిగాడని చెప్పి ఫోటోలు కూడా మీకు కావాలంటే చూడండి, మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాయి, నేను కూడా పెడతాను దీంట్లో డిస్ప్లేలో. ఎంత దారుణం అంటే ప్రతిదాన్ని రాజకీయ కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి నెట్టేయటం. గర్భిణీపై దాడి కేసులో వైకాపా కార్యకర్త అరెస్టు. ఈనాడు సిగ్గు లేదు, మీరు జర్నలిజం చేయట్లా. బట్టలు ఒప్పదీసుకొని బ్రోకరేజం చేస్తున్నారు మీరు 2 పత్రికలు. బట్టలు ఒప్పదీసి నడి రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారి కోసం నగ్నంగా నిలబడుతూ మీరు బ్రోకరేజం చేస్తూ ఈ రాస్తున్నటువంటి వార్తలు మీకంటే ఇంకా వద్దులే, వాళ్ళే చాలా బెటరు. ప్రతి దాన్ని రాజకీయం, ప్రతి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఘనంగా జరిగింది కదా, ఓర్చుకోలేక మీ బతుకులు ఇలా తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్టవంతుడిగా మాట్లాడేయటం మీ ఇష్టవంతుడిగా. ఇప్పుడు జనసేన అర్థం చెప్పాడు, ఇప్పుడు మీరు ఏం సమాధానం చెబుతారు? తలకాయ తీసుకెళ్ళి ఎవరి దగ్గర పెట్టుకుంటారు? రోజుకి దిగజారిపోతున్నటువంటి ఆ మీడియా సంస్థలు
దిగజారిపోతున్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీలు వీళ్ళు చేస్తున్నటువంటి నీచమైనటువంటి రాజకీయం పోలీసులు అడ్డం పెట్టుకొని ఇలా ఉందండి. రోడ్డు మీద చూడండి, ఏఎస్ఐ ఏజెంట్లను తీసుకెళ్ళాలి కదా, అత్యాచారం చేసి హత్యలు చేసిన తీసుకెళ్ళాలి కదా, వాళ్ళని తీసుకెళ్ళరు ఈ పోలీసులు. అధికార పార్టీకి ఊడిగం చేస్తా ఉన్నారు కొంతమంది పోలీసులు. ఖచ్చితంగా ఎవరైతే అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారో ఆ పోలీసుల్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీ మీద కూడా రేపు పొద్దున కేసులు పెట్టి ఇలానే తీసుకెళ్లాల్సినటువంటి రోజు వచ్చింది. అప్పుడు మీరు అనుభవించక తప్పదని ఆ పోలీసు వాళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. బరి తెగి